డెమన్ పవన్ రీతు విషయానికి వస్తే అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు గొడవలు జరుగుతున్నాయి రోజు లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ ఇద్దరు ఒక్కసారన్నా గొడవలు పడుతూనే ఉన్నారు. ఒక్కసారేంటి 10 నిమిషాలకోసారి గొడవలు పడుతూనే ఉన్నారు ఇద్దరు. అసలు వీళ్ళిద్దరి గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్తాను, తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి. ఇక ఏమైందంటే బీబీపేట టాస్క్ నుంచి వీళ్ళిద్దరికైతే గొడవలు జరుగుతున్నాయి. అసలు ఏమైందంటే బీబీపేట టాస్క్లో రీతు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతుంది సీక్రెట్ టాస్క్ చేసి. అయితే రీతు దగ్గర అమౌంట్ ఉంటాయి, ఆ అమౌంట్ని తీసుకెళ్లి డెమన్ పవన్కి ఇస్తుంది. ఎందుకంటే డెమన్ పవన్ కూడా క్యాప్టెన్సీ కంటెండర్ చెయ్యాలని డెమన్ పవన్కి ఇస్తుంది. అయితే రీతు వెళ్ళి డెమన్ పవన్కి అమౌంట్ ఇవ్వడం మాధురికి నచ్చలేదు. ఎందుకంటే మా టీంలో ఉంటూ నువ్వు వేరే వాళ్ళ టీంకి ఎలా అమౌంట్ ఇస్తావని చెప్పి మాధురి చాలా తిడుతుంది వరెస్ట్గా రీతుని. అక్కడ ఎవ్వరూ రీతుకు సపోర్ట్ చెయ్యరు. రీతునైతే చాలా ఇష్టం వచ్చినట్టుగా బండకేసి కొట్టేదాన్ని, నేలకేసి తన్నేదాన్ని అన్నట్టు మాట్లాడుతుంది మాధురి. అక్కడ మాధురి మాటలు చాలా వరెస్ట్ అనిపించాయి. కానీ రీతుకు అక్కడ డెమన్ పవన్ కూడా సపోర్ట్ చేయడు. ఇక ఏమైందంటే రీతు ఏమడుగుతుంది అనంటే, ఆమె నన్ను అన్నేసి మాటలు అంటుంది, నన్ను అనరాని మాటలన్నీ అనింది, నన్ను పోక్ చేస్తుంది. అయినా కానీ నువ్వు ఆమె చుట్టూ అక్క అక్క అంటూ ఎలా తిరుగుతున్నావు డెమన్? ఆమెను అక్క అక్క అంటూ ఆమె పక్కన కూర్చొని మాట్లాడడం, నవ్వడం నాకు అస్సలు నచ్చట్లేదు డెమన్, నువ్వు చేసే పని అంటూ రీతు అంటుంది. అయితే అక్కడ డెమన్ పవన్ అంటాడు, ఆమె అనింది నిన్ను, నన్నైతే కాదు కదా, నన్ను కూడా మాట్లాడకుండా ఎలా ఉండమంటావు రీతు? కిచెన్లో తప్పదు మాట్లాడుకోవాలి అంటూ డెమన్ పవన్ అంటాడు. అవును, నన్ను ఇన్నేసి మాటలు అంటుంది, ఎక్కిరిస్తున్నా కానీ, నన్ను నిన్నన్నా కానీ నువ్వు అసలు మాట్లాడడం నాకు నచ్చట్లేదు డెమన్. నువ్వు నా సైడ్ అసలు ఉండట్లేవు, నాకు సపోర్టింగ్గా మాట్లాడట్లేవు. అక్కడ నీకు మనీ ఇవ్వడం నేను చేసిన తప్ప, నువ్వు అడిగితేనే కదా నేను ఇచ్చాను, నీకు సపోర్టింగ్గా కదా నేను ఇచ్చా, మరి ఎందుకు అడగట్లేదు? ఆమెను అక్క అక్క అంటూ ఆమె చుట్టూ తిరగడం నాకు అస్సలు నచ్చట్లేదు డెమన్. ఇప్పటి నుంచి నీతో నేను అసలు ఉండను, ఈ హౌస్లోంచి నీలోంచి నేను దొబ్బేస్తాను, నీ ఆట నువ్వు వాడుకో, నా ఆట నేను ఆడుకుంటాను అంటూ అక్కడ రీతు అరుస్తుంది. ఇంకా రీతు అరవగానే డెమన్ పవన్ అంటాడు, నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా కానీ యాక్సెప్ట్ చెయ్యట్లేవు రీతు, నీకు అసలు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటూ డెమన్ పవన్ అంటాడు. రీతు ఏమో నన్నెక్కడ అర్థం చేసుకున్నావు నువ్వు అనేసి రీతు అరుస్తుంది. ఇక వాళ్ళిద్దరి మధ్యలో అయితే అస్సలు అండర్స్టాండింగ్ లేదు. ఇక వీళ్ళిద్దరిని చూస్తుంటే ఒక భార్య భర్తలు గొడవ పడుతున్నట్టే ఉంది హౌస్లో. ఇక ఏమైతుందా అంటే వీళ్ళకి 10 నిమిషాలకోసారి ఇదే గొడవ, మనీ ఇచ్చా అని రీతు. ఇక డెమన్ పవన్ అయితే నేను చెప్తున్నా అని చెప్పేసి ఆయన ఏదో చెప్తున్నాడు, ఈమె ఏదో చెప్తుంది, కానీ వీళ్ళకి 10 నిమిషాలకోసారి గొడవ జరుగుతూనే ఉంది. ఇక అక్కడ శ్రీజ వచ్చి, అరే రీతుకి కాస్త స్పేస్ ఇవ్వు కాస్త అంటూ డెమన్ పవన్ని బయటకెత్తి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ శ్రీజ రాకముందు డెమన్ పవన్ రీతు మీద ఇలా చేయి వేసి ఇలా గెంటేసినట్టుగా చేస్తాడు. ఎందుకు అలా చేసిండు అనంటే అప్పుడు రీతు డెమన్కి కొంచెం గట్టిగానే గొడవ జరుగుతుంది. ఇక వీళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ లేక, డెమన్ని రీతు అర్థం చేసుకోలేక, రీతు డెమన్ని అర్థం చేసుకోలేక ఇతను కొంచెం కోపంలో రీతుని గెంటేస్తాడు. ఎందుకంటే అక్కడ రీతు నేను దొబ్బేస్తాను, నీ ఆటను వాడుకో నేను అని గట్టిగా అరిచేసరికి చేత్తో అలా అంటాడు. కానీ అందులో తప్పు అంటే 50% తప్పే ఉంది. ఎందుకంటే అమ్మాయి కాబట్టి అలా రియాలిటీ షోలో అలా చేయడం అది మిస్టేక్ అనిపించింది డెమన్ పవన్లో. ఇంకో 50% ఎందుకు కరెక్ట్ అని చెప్తున్నానంటే అక్కడ ఇద్దరు కోపంలోనే ఉన్నారు. డెమన్ పవన్ ఎన్నిసార్లు సారీ చెప్పినా రీతు యాక్సెప్ట్ చెయ్యట్లేదు. అక్కడ విసిగిపోయాడు డెమన్ పవన్. ఇంకా రీతు అర్థం చేసుకోవట్లేదు. ఇంకా దొబ్బేయంట మాట్లాడేసరికి డెమన్ పవన్ తట్టుకోలేక రీతుని ఇలా తోసినట్టుగా అన్నాడు. ఆమె వెళ్ళిపోబోతుంటుంది, నేను దొబ్బేస్తా అన్నట్టు వెళ్ళిపోబోతుంటే ఆమెను పట్టుకొని జస్ట్ ఇలా తోశాడు. అంతేకాని డెమన్ పవన్ కావాలని రీతు మీద చేయి వేయలేదు. అలా అంటే కెమెరాసు రియాలిటీ షో అనుకుంటే వాళ్ళు యాక్టింగ్ చేసేవాడు డెమన్ పవన్, కానీ అక్కడ యాక్టింగ్ లేదు. అతను నిజాయితీగా సారీ చెప్తూ రీతుకైతే ఒప్పించేలా ట్రై చేస్తున్నాడు అని నాకు అనిపించింది. అక్కడ డెమన్ పవన్ అయితే తప్పైతే నాకైతే ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకు అనంటే ఇద్దరు ఫైర్లోనే ఉన్నారు, ఇద్దరు తిట్టుకుంటూనే ఉన్నారు కాబట్టి అక్కడైతే ఆ సెన్స్లో చూస్తే నాకేం తప్పు అనిపించలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.